పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతోందని కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. సీఎంగా ఆయన బాధ్యతలు విస్మరించారు. కనీసం ప్రతిపక్ష నేత పాత్రనైనా సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. ఆయన ప్రజల దృష్టి మళ్లించడానికే పంటల పరిశీలన కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో కమిషన్స్ కకృతితో ప్రజాధనాన్ని లూటీ చేశారని అన్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్లాంట్ పథకాలతో ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు. సార్ కేసీఆర్ నైతికంగా పతనమైండు. కానీ ఆయన నైతిక పతనం వ్యక్తిగతమది. కానీ రాష్ట్రం ఆర్థిక అప్పుల ఊబులకు నెట్టబడ్డది. ఈ రాష్ట్రం ఆర్థికంగా అప్పుల ఊబులకు నెట్టబడ్డది చెప్పంటున్నా. నువ్వు వాటిని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలని చెప్పని తాపత్రయపడుతూ నేను మళ్ళీ ఏదో నేను ప్రజలు రానాయన ప్రజలకు ఎవడొద్దంటుండే మేము కోరుకుంటూ నువ్వు ప్రజలు ఉండాలని చెప్పని. వాస్తవాలు చర్చకు రావాలి. కేసీఆర్ కనబడితే వాస్తవాలు చర్చకు వస్తాయి. కేసీఆర్ కనమరిగితే వాస్తవాలు చర్చకు రావు అని చెప్పంటూ నేను ఇడదాకా నీ పక్కన ఉన్నోడు ఇవాళ ఏది ఇస్తుందో నేను ఇడిచిపెట్టి పోతున్నాడు. కారణం ఏంటే నీ ఆర్థిక లావాదేవీలు అన్నింటిలో వాటాడు రంజిత్ రెడ్డి. వాడు ఇంకోడు వాడు అంతే. ఎందుకు నిన్ను విడిచిపెట్టి పారిపోతున్నారు అని చెప్పి అంటున్నాను నేను.